ఉదయం 5 గంటల సమయం. ఫోన్ మోగుతుంది. ఇంత పొద్దున్నే ఎవరబ్బా అని చూశాను. అమ్మ. ఈ సమయంలో ఎప్పుడూ చెయ్యదే. ఇవాళేంటి? అమ్మా, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాన్రా. మాటల్లో దుఃఖం కనిపిస్తుంది. ఒంట్లో బాగలేదా అమ్మా? గొంతు అలా ఉందేంటి? నేను నీ దగ్గరకు వచ్చేస్తాన్రా, వెంటనే రాగలవా? ఏమైందో అక్కడ అనుకుంటూ, అమ్మా, ఇవాళ కాలేజ్కి వెళ్ళి సెలవు చెప్పి రాత్రికి బయలుదేరి వస్తాను, రేపు వచ్చేద్దాం, సరేనా? ఒక్కరోజు ఓపిక పట్టు అంటూ అమ్మ చేత ఊ అనిపించి ఫోన్ పెట్టాను. వెంటనే చెల్లెలు రవళి ఫోన్. అన్నయ్య, ఇక్కడ అమ్మ పరిస్థితి ఏం బాగలేదు, నడవలేకపోతుంది, 2 అడుగులు వేస్తే పడిపోతుంది. మా ఆయన వాళ్ళ తమ్ముడింటి నుంచి మా అత్తగారిని తీసుకొచ్చారు. వచ్చినప్పటి నుండి ఆవిడ అమ్మని సూటిపోటి మాటలతో సతాయిస్తుంది. అమ్మ మాట్లాడకుండా సర్దుకుపోతున్నా ఆవిడ ఆగట్లేదు. ఈ నెటు చెప్పలేకపోతున్నారు. నాకేం చేయాలో తోచడం లేదు. రవళి, మీ అత్తగారిని తీసుకొచ్చారని నాకెందుకు చెప్పలేదు? ఆవిడ కోపంలో, అసహనంలో న్యాయం ఉంది. బావగారు మంచివారు కాబట్టి అమ్మని ఇన్నాళ్ళు అట్టిపెట్టుకున్నారు. నేను రాత్రికే బయలుదేరి వస్తాను, నువ్వేం బాధపడకు. నా భార్య లలిత అన్నీ విని కూడా, ఏమైందిటా అంది. రాత్రి వెళ్ళి అమ్మని తీసుకొస్తాను అన్నాను క్లుప్తంగా. ఎక్కడికి? ఎక్కడికేమిటి, ఇక్కడికే. నేనెక్కడుంటే అమ్మ అక్కడే ఉంటుంది. నాకిష్టం లేదని చెప్పానుగా ఎప్పుడో. ఎందుకు ఇష్టం లేదు? ఆవిడేమైనా సతాయించే సాధించే మనిషా? ఓపికన్నన్నాళ్ళు ఇంటి పనంతా కూర్చోబెట్టి చేసింది. నువ్వు తనని మనిషిగా చూడకపోయినా. ఓహో, మీ అమ్మా నాన్నలాగా ఇల్లు ఆస్తి ఉన్న మనిషి కాదనా? పల్లెటూరి మనిషిని చులకనా? అమ్ముకున్న ఆస్తంతా నేనే తీసుకున్నాను. నన్ను రెక్కలు ముక్కలు చేసుకొని ఇంతవాణ్ణి చేసింది. నీ నోటికి భయపడి నలుగురిలో నవ్వుల పాలవుతామని ఇన్నాళ్ళు పద్ధతి కాకపోయినా రవళి ఇంట్లో పెట్టాను. వాళ్ళ అత్తగారు వచ్చారు. అమ్మకి ఒంట్లో బాగుండడం లేదు. అక్కడ అమ్మకి ఇబ్బందిగా ఉంది. నేను ఇంకా ఆమెను అక్కడ ఉంచను. నాకు ఇష్టం లేదంతే. నేను ఒక్క క్షణం కూడా ఆవిడ్ని భరించను. ఆవిడో నేను ఒకరే ఉండాలి ఇంట్లో. ఇదేనా నీ నిర్ణయం? అంతే అంతే. సరే అయితే, అమ్మకి స్థానం లేని చోట నాకు అక్కర్లేదు. అమ్మతోనే ఉంటాను ఎక్కడైనా. భార్యాపిల్లల పట్ల బాధ్యత లేదా నీకు? నీ బాధ్యత నువ్వు సక్రమంగా నిర్వర్తిస్తే ఈ మాట అనే అర్హత నీకుండేది. ఉద్యోగం ఉందని బాగా సంపాదిస్తున్నావనేగా నీ గర్వం. ఆ సంపాదనతోనే బ్రతుకంతా బ్రతుకు. నీకు భర్త ప్రేమ, అత్తగారి ఆప్యాయత విలువేం తెలుస్తుందిలే. ఎన్నాళ్ళ నుంచి ఈ ఇంటి భాగోతాన్ని పిల్లలు చూస్తూనే ఉన్నారు. వాళ్ళకన్నీ అర్థమవుతాయిలే అంటూ కాలేజీకి వచ్చేశాను. మనసంతా చిరాగ్గా, అశాంతిగా ఉంది. అమ్మను ఎక్కడికి తీసుకురావాలి? ఇల్లేమైనా చూస్తే ఒక్క రోజులో ఇల్లు ఎలా దొరుకుతుంది? అమ్మ ఆరోగ్యం బాగుండలేదు. ఆరోగ్యం లేకపోతే అద్దిల్లు కూడా దొరకదు. ఇల్లు చూసినా నేను ఉదయం 8 గంటలకు వెళ్ళిపోతే సాయంత్రం 6ంటికి వస్తా. వచ్చాక మళ్ళీ బయట క్లాసులుంటాయి. రోజంతా అమ్మ ఒంటరిగా ఎలా ఉంటుంది? అమ్మకి మనిషి తోడుండాలని రవళి చెప్పిందిగా. ఇదే కాలేజీ వేరే బ్రాంచ్లో చేస్తున్న శర్మకి ఫోన్ చేశాను. తనకు మా ఇంటి విషయాలన్నీ తెలుసు. లంచ్ అవర్లో వచ్చాడు. సంగతంతా చెప్పాను. వాసు, నువ్విప్పుడు ఇల్లు తీసుకొని సంసారం పెట్టడం ఇవన్నీ రిస్కు. నువ్వింట్లో ఉండవు రోజంతా. నాకు తెలిసిన వృద్ధాశ్రమం ఉంది ఈ ఊళ్ళో. ఇదివరకు మా ఊర్లో తెలిసిన ఆవిడ్ని చేర్పిస్తే చూడ్డానికి వెళ్ళాను. చాలా బాగుంది. డబ్బు కొంచెం ఎక్కువ తీసుకుంటారనుకో. వేళకి అన్నీ వాళ్లే చూసుకుంటారు. మంచంలో ఉన్న వాళ్ళకి నర్సులు కూడా ఉంటారు. డాక్టర్ వచ్చి చూస్తాడు. ఇప్పుడెళ్ళి చూసొద్దాం పదా. రేపెటు సెలవు పెట్టావుగా, ఈ పూట కూడా పెట్టే. నేను కూడా ఫోన్లో చెప్తాను. అమ్మను అక్కడ చేర్పించి నువ్వు అక్కడికి దగ్గరలో గదేమైనా తీసుకొని కొన్నాళ్ళు నీ తిప్పలు నువ్వు పడుదు గాని. కొందరు ఆడవాళ్ళకి భర్త కావాలి కానీ అత్తమామలు పనికిరారు. నువ్వెన్నాళ్ళ నుంచి ఇంత సహనంగా నెట్టుకొస్తున్నా లలిత నిన్ను అర్థం చేసుకోవడం లేదు అన్నాడు శర్మ కోపంగా. ఇద్దరూ వెళ్ళి వృద్ధాశ్రమం చూసొచ్చాం. వాతావరణం బాగుంది, కానీ మనసంతా ఏదోగా అయిపోయింది.
కొడుకు కోడలు ఉండి కూడా ఇలా అనాథల ఆశ్రమంలో. అమ్మ ఎలా స్పందిస్తుందో దీనికి చూడాలి. రేపు రాత్రికి అక్కడ బయలుదేరి ఎల్లుండి పొద్దున్నే అమ్మని తీసుకొని తిన్నగా ఆశ్రమానికే వచ్చేస్తానని నిర్వాహకులకి చెప్పాను. ఈ లోపల అక్కడికి దగ్గరలోనే గది చూడమని శర్మకి చెప్పి ఇంటికొచ్చాను. నా బట్టలు పుస్తకాలు సర్దుకొని ఆ రాత్రే ఇంటి నుంచి బయలుదేరుతుంటే, ఇదేనా నీ నిర్ణయం? నన్నిలా ఒంటరిగా వదిలేసి? లలిత, నేనెంతో సహనంగా ఇన్నాళ్ళు భరిస్తూ వచ్చాను. ఎప్పుడు నన్ను అమ్మని తక్కువ చేస్తూనే ఉన్నావు. నీకు మా అమ్మ అక్కర్లేదు. పిల్లలు వేరే వేరే ఊళ్ళల్లో చదువుకుంటున్నారు. నీకు తోడు కావాలి. నీ భద్రత కోసం, రక్షణ కోసం మాత్రమే నేను కావాలి. కానీ నాకు మాత్రం అమ్మే కావాలి. నువ్వు ఆమెకు చేసిన అవమానం నేనెప్పటికీ మర్చిపోను. తల్లి కోసం భార్య పిల్లల్ని కాదనుకునే ఘనుణ్ణి నిన్నే చూస్తున్నాను అంది లలిత వ్యంగ్యంగా. నేను మాట్లాడకుండా బయటకు వచ్చేశాను. పొద్దున్నే రవళి వాళ్ళింటికి వెళ్ళేటప్పటికీ అమ్మ మంచం మీద పడుకోనుంది. నన్ను చూస్తూనే, వచ్చావా నాన్నా అంది. కళ్ళల్లో తడి. ఊళ్ళో 1-2 పనులున్నాయి, చూసుకున్నాక రాత్రి బయలుదేరదాం. పగలు ప్రయాణం కష్టం నీకు అన్నాను. అలాగే, కోడలు బాగుందా అంది. అంటూ లేచాను. రవళి కాఫీ తెచ్చింది. భర్త అక్కడే ఉన్నాడు. ఇన్నాళ్ళు మీకు శ్రమించాను. రాత్రికి అమ్మని తీసుకెళ్తాను అన్నాను. అదేం లేదు, శ్రమే ఉంది. ఆవిడ ఉండాలనుకుంటే ఇక్కడే ఉండొచ్చు అన్నాడు మొహమాటంగా. రవళి వంటింట్లో ఉన్నప్పుడు విషయం అంతా చెప్పాను. బాధపడింది. బస్ ఎక్కాక అమ్మతో నెమ్మదిగా చెప్పన్నయ్యా, అమ్మ అర్థం చేసుకుంటుంది. నువ్వు రోజు చూసి వెళతానంటే అమ్మ ఎక్కడైనా సంతోషంగా ఉంటుంది. అమ్మని ఎప్పటికీ నా దగ్గరే ఉంచుకుందాం అనుకున్నాను అన్నయ్యా. కానీ వద్దమ్మా, ఇప్పటికే నీ శక్తికి మించి చేశావు అన్నాను బస్సులో. అమ్మా, నేను చెప్పేది జాగ్రత్తగా విను. మనం ఇంటికి వెళ్ళడం లేదు, ఒక వృద్ధాశ్రమం ఉంది. అక్కడ నీ వయసు వాళ్ళంతా ఉంటారు. నీకు బాగుంటుంది. నేను అక్కడికి దగ్గరలోనే గది తీసుకొని ఉంటాను. రోజు ఉదయం రాత్రి వచ్చి చూస్తాను అంటూ ఇంట్లో జరిగిన గొడవంతా చెప్పాను. అమ్మ ముఖం వివర్ణమైపోయింది. నాని, నేనెక్కడైనా ఉంటాను. నా కోసం నీ జీవితాన్ని బలి చేసుకోకు. కోడలు ఇవాళ కాకపోతే రేపైనా మారొచ్చు. వయసొచ్చే కొద్దీ మార్పు వస్తుంది. పంతాలొద్దు. ఇన్నాళ్ళు నీ ఓర్పే నీకు మంచి చేస్తుంది. పిల్లలు ఎక్కడో దూరంగా ఉన్నారు. కోడల్ని ఒంటరిగా వదిలి నువ్విలా రావడం నేను భరించలేను. అంతేకాక నువ్వు అక్కడ కాలేజీ పక్కన ఇల్లు. నేనుండే చోటుకి దగ్గరగా ఉండాలంటే కాలేజీ చాలా దూరం అయిపోతుంది. నా కోసం ఆదివారాల్లో రా చాలు. రోజు ఫోన్లో మాట్లాడు చాలు. రాలిపోవడానికి సిద్ధంగా ఉన్న పండుటాకు కోసం నీ జీవితాన్ని వృధా చేసుకోకు అంది అమ్మ. లేదమ్మా, చాలా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. ఇంక ఈ విషయంలో మాట్లాడేది ఏం లేదు అన్నాను. అమ్మని వృద్ధాశ్రమంలో చేర్పించాను. కొత్తలో దిగులుగా ఉండేది. నన్ను చూస్తేనే కళ్ళల్లో వెలుగు కనిపించేది. రోజు పొద్దున్న రాత్రి వెళ్ళి చూసొస్తున్నాను. ఆశ్రమం దగ్గరే గది తీసుకొని కాలేజీ హాస్టల్లో భోజనం చేస్తూ, రాత్రి బయట తింటూ, రోజు 2 గంటలు ట్రాఫిక్లో ప్రయాణిస్తూ కాలేజీకి చేరుకుంటూ నానా అవస్థలు పడుతుంటే పిల్లలిద్దరి చదువులకు నేనెక్కడ తేగలను? ఒకరి బాధ్యత నువ్వు వహించు అంటూ ఫోన్లో గట్టిగా అరిచింది లలిత. అబ్బాయి చదువు బాధ్యత, అమ్మ వృద్ధాశ్రమంలో నెలకి 15,000 రూపాయలు, నా ఇంటి అద్దె, ఖర్చులు ఎంత పొదుపుగా వాడుతున్నా చాలని ఆర్థిక పరిస్థితి. అమ్మ ఆరోగ్యం క్షీణిస్తుంది. సరిగా తినడం లేదు. రాత్రిళ్ళు నిద్ర పట్టదుట. నేను పొద్దున్న 6:30కి కాలేజీకి బయలుదేరే ముందు వెళితే పడుకొని ఉంటుంది. తెల్లవారుజామునెప్పుడో నిద్ర పడుతుందిట. రాత్రిళ్ళే వెళుతున్నాను. కాలేజీ దూరం అయ్యి 6:30కి బయలుదేరితే గానీ టైంకి చేరుకోలేకపోతున్నాను. ఒకరోజు రాత్రి అమ్మకు గుండె నొప్పి వచ్చింది. ఆశ్రమం వాళ్ళు అర్ధరాత్రి ఫోన్ చేస్తే కంగారుగా పరిగెత్తాను. హాస్పిటల్లో చేర్పించాను. 4 రోజులుంచి పంపారు. హాస్పిటల్ నుంచి ఆశ్రమానికి తీసుకువెళుతూ ఉంటే ఏడుపు వచ్చేసింది నాకు. నేను అమ్మతో ఉండడానికి లేదు. ఇంటి వాతావరణం కాదు. ఎంత బాగా చూసినా అక్కడ
తన అనే మనిషి లేరు. పోనీ నేనుండే గదిలో 4 రోజులు ఉంచుదామంటే నేను రోజంతా గదిలో ఉండను. ఒంటరిగా అమ్మ అనారోగ్యంతో. దీనికన్నా వృద్ధాశ్రమమే మెరుగు. అమ్మకి ఎక్కువగా మాట్లాడే అలవాట్లేదు. ఎవరైనా పలకరిస్తే ఆప్యాయంగా మాట్లాడుతుంది. ఏమైనా చెప్తే వింటుంది. తన గురించి ఏమీ చెప్పదు. ఎక్కువగా భగవద్గీత చదువుకుంటుంది. నాకు పెళ్ళయ్యే వరకు నేనే తన లోకంగా గడిపింది. ఈ మధ్య నేను వెళితే అమ్మ చిన్నపిల్లలా ఏడుస్తుంది. వయసు, అనారోగ్యం మనుషుల్ని బలహీనుల్ని చేస్తాయేమో. ఇంటికి తీసుకెళ్లరా అంటుంది. ఏ ఇంటికి తీసుకెళ్ళాలి? లలిత ఏనాడు అమ్మ ఎలా ఉందని, ఎక్కడ ఉందని అడగలేదు. పిల్లలిద్దరూ నానమ్మ ఎలా ఉందని ఫోన్లో అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు. వాళ్ళు ఊళ్ళోకి వచ్చినప్పుడు నా దగ్గరికి వస్తామన్నా లలిత రానివ్వదు. నాకు తెలుసు వాళ్ళు కొంచెం పెద్దయ్యాక నన్ను అర్థం చేసుకుంటారని, నా దగ్గరికి వస్తారని నమ్మకం నాకుంది. అమ్మని 2-3 సార్లు హాస్పిటల్లో చేర్పించాల్సి వచ్చింది. ఆశ్రమం నుంచి అర్ధరాత్రి ఫోన్ అంటే గుండె దడొస్తుంది. చివరిసారి బాగా జ్వరం వచ్చి హాస్పిటల్లో చేర్పించినప్పుడు అమ్మ అక్కడే పోయింది. అమ్మ తన కష్టాల నుంచి విముక్తి పొందింది. లలితకు చెప్పాలని కూడా అనిపించలేదు. రవళి బావగారు వచ్చారు. రవళి చెప్పిందేమో లలిత కూడా వచ్చింది. నేనేం మాట్లాడలేదు. వృద్ధాశ్రమంలో ఎక్కువసేపు ఉంచకూడదన్నారు. అమ్మని పంపించే ఏర్పాట్లు శర్మ సాయంతో వెంటనే జరిగిపోయాయి. అమ్మ వెళ్ళిపోయింది. అమ్మ పేరుతో వృద్ధాశ్రమంలో నా ఖర్చుతో భోజనాలు పెట్టించాను. డబ్బు బాగా తీసుకున్నా అక్కడ ఆదరంగా చూశారు అమ్మని. నాకు నిశ్చింతనిచ్చింది ఆ ఆశ్రమం. అందుకే ఆ కృతజ్ఞత. ఒకరోజు అనాథాశ్రమంలో భోజనాలు పెట్టించాను. నాకు ఈ కర్మలు, తంతుల మీద నమ్మకం లేదు. అమ్మ పేరుతో ఓ 100 మందికి తృప్తిగా భోజనం పెట్టగలిగాను. నాకు అదే సంతోషం. అమ్మ కూడా పైనుంచి చూస్తూ సంతోషించే ఉంటుంది. 4 రోజులు తన ఇంట్లో ఉండమన్నాడు శర్మ. సున్నితంగానే తిరస్కరించాను. గదికి వస్తే అంతా శూన్యం. అమ్మ లేని ఈ బ్రతుకు ఊహించుకోలేకపోతున్నాను. అంతే, కట్టలు తెగింది కన్నీటి ప్రవాహం. నిశిరాత్రి చూసేవాళ్ళు, పలకరించేవారు లేరు. బిగ్గరగా, హృదయ విదారకంగా, గుండె పగిలేలా ఏడుస్తూనే ఉన్నాను. 2 రోజుల తర్వాత లలిత వచ్చింది. ఇంటికి వెళదాంరా అంది. అమ్మ లేదని రమ్మంటున్నావా? ప్లీజ్, ఎన్నాళ్ళు ఇలా ఉంటావు? జీవితం ఉన్నంత వరకు. అమ్మ భౌతికంగా లేదంతే. ఆమె ఎప్పుడూ నాతోనే ఉంటుంది. విన్నారు కదండి, కథ పేరు అమ్మ కోసం. రచించిన వారు డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి గారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే కనుక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.